హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ గోపి కృష్ణ, కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఒక చిన్న వీడియో నిన్న రిలీజ్ చేశాను. సో ఇట్ వాస్ రిగార్డింగ్ రూపీ డిప్రిషియేషన్. సో మనం జనరల్గా ఎకనామికల్ కాన్సెప్ట్స్లో చూసుకుంటే రూపీ కనుక డిప్రిషియేట్ అయిపోతే జనరల్గా మార్కెట్స్ అన్నీ కొలాప్స్ అయిపోతాయి. రెండోది, ఎకానమీ కొలాప్స్ అయిపోద్ది. ఇండియా విల్ నాట్ పర్ఫామ్ దాట్ వెల్ అని చెప్పేసి 2008 కేసులో చూసాం, 2013 కేసులో చూసాం, గ్రేట్ డిప్రెషన్ అప్పుడు చూసాం, యాజ్ వెల్ అస్ అదర్ కండిషన్స్ అప్పుడు కూడా చూసాం. కానీ ఈసారి కూడా రూపీ డిప్రిషియేట్ అయిపోయింది. ఆర్బీఐ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లే. ఆర్బీఐ అసలు ఏమంటుందంటే ఈసారి నేను ఇన్వాల్వ్ అవ్వనే అంటుంది. ఓకే. అండ్ అదర్ టాపిక్ వచ్చేసి ఎకానమీ అసలు కొలాప్స్ అవ్వకుండా స్టేబుల్గా ఎలా వెళ్ళగలుగుతుంది అన్నదే ఈ వీడియో. రెండోది, సెకండ్ రీజన్ మనందరూ తెలుసు, ట్రంప్ మనల్ని ఎలా టార్గెట్ చేస్తున్నాడు. ట్రంప్ మనల్ని టార్గెట్ చేసి ఇండియాని నాశనం చేయాలని చాలా వేస్లో ట్రై చేస్తున్నాడు. ఓకే. ఆ వేస్ కూడా ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఫస్ట్, మీరందరూ ఈ వీడియోలు చూసి ఆదరిస్తున్నారని ఐ వాస్ వెరీ హ్యాపీ. కొంచెం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి, నాకు సబ్స్క్రైబ్ చేస్తే నేను లైవ్గా వీడియో చేసే అవకాశం కూడా నాకు వస్తుంది. యాజ్ వెల్ అస్ ఇట్ విల్ బీ యాజ్ ఎ మోటివేషన్ ఫర్ మీ. నేను అర్ధరాత్రి 11 o'clock 12 o'clock ఈ టైంకి రికార్డ్ చేస్తున్నా. టైం వాజ్ లైక్ ఆల్మోస్ట్ 12 అంటే 11:47. సో ఈ టైంలో రికార్డ్ చేస్తున్నా అంటే సమ్వాట్ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నా. సో మీ అందరి దగ్గర నుండి నాకు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో మనందరూ తెలుసు ఏమైంది అంటే, ఇట్ వాజ్ లైక్ ఎందుకోసం మన రూపీ నాశనం అవుతుంది, దాని రీజన్స్ చెప్తాను. నిన్నటి వీడియోలో అదే చెప్పాను. యాజ్ వెల్ అస్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఎందుకు రూపీ నాశనం అవుతుందో. దాని ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. దాని తర్వాత ఎలా కొంతమంది కావాలని ఇది నాశనం చేస్తున్నారన్న విషయం కూడా చెప్తా. ఫస్ట్ది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం మన ఎకానమీ వాస్ పర్ఫార్మింగ్ వెల్ ఈవెన్ దో రూపీ వాస్ డిప్రిషియేషన్. అంటే మనం ఒక పారాడాక్స్ గురించి చదువుకుంటున్నాం. అంటే ఇండియాస్ ఎక్స్టర్నల్ రెసిలియంట్ సెక్టార్ ఏంటి, అసలు ఇండియా ఏం చేస్తుంది, ఏం చేయడం వల్ల ఇంత స్టేబుల్గా ఉంటుంది అన్నది మనం మాట్లాడుకుంటాం. ఓకే. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకుందాం అంటే 2025 కండిషన్స్. 2025లో ఒక చేంజ్ వచ్చింది. ఆ చేంజ్ ఏంటంటే 1.55 lakh crore. ఓకే, 1.55 లక్షల కోట్లు ఇండియన్ మార్కెట్లో నుండి బయటికి వెళ్ళిపోయాయి. ఓకే, బయటికి వెళ్ళిపోయాయి అంటే ఎలా వెళ్ళిపోయాయి అంటే 1.5 lakh crore. ఓకే, ల్యాక్ క్రోర్ బయటికి వెళ్ళిపోయినాయి. అంటే ఎక్కడికి బయటికి వెళ్ళిపోయినాయి అంటే మన మార్కెట్స్లో నుండి. ఎందుకు మార్కెట్స్లో నుండి వెళ్ళిపోయాయి అంటే దీనికి ఒక ఫెనామినా ఉన్నది. ఇక్కడ ఎకనామికల్ పర్స్పెక్టివ్లో మనం ఒకటి నేర్చుకోవాలి. ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, నేనే ఒక పర్సన్ అనుకుందాం, నేను యుఎస్ఏ ఇన్వెస్టర్ని అనుకుందాం. ఓకే, నేనేం చేస్తాను, నా దగ్గర ఒక $1000 ఉన్నాయి. ఓకే, ఒక $1000 తీసుకొచ్చేసి నేను ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా. ఓకే, ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటే 85,000 రూపీస్ నేను ఇన్వెస్ట్ చేసినట్టు. ఎందుకంటే $1000 కదా, ఒక డాలర్ వచ్చేసి 85 రూపాయలు. ఓకే, 85 రూపాయల కింద పెట్టేసుకుందాం, 85 రూపీస్ కింద పెట్టేసుకుందాం. ఇట్ మీన్ దట్ 85,000 పెడుతున్నా. ఓకే, నేను పెట్టినప్పుడు $1000 పెట్టినప్పుడు నా మార్కెట్ బాగా రైజ్ అయింది, అంటే నా మార్కెట్ చాలా మంచిగా పనిచేస్తుంది ఇండియాలో అన్నప్పుడు నాకు ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే ఒక 10% ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. ఓకే, సో అట్లీస్ట్ నాకు ఎంత అంటే 10% ప్రాఫిట్ అంటే 93,500 అవుతాయి. ఓకే, 93,500 సమ్ అరౌండ్ అప్రాక్స్గా చెప్తున్నా, ఐ వాస్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్. సో 93,500 అవుతుంది అనుకోండి. దీని తర్వాత ఏమవుతుందంటే, నేను ఇదే మనీని విత్డ్రా చేసుకుందాం అనుకుంటున్నా. ఓకే, నేను విత్డ్రా చేసుకుంటే 93,500 వస్తాయి నా చేతికి. కాకపోతే రీసెంట్గా ఏమవుతుందంటే, డొనాల్డ్ ట్రంప్, ఓకే, ఈ ట్రంప్ ఏం చేశాడు, మన మీద 50% టారిఫ్స్ వేయటం మొదలుపెట్టాడు. అంటే ఇండియా మీద పగబట్టాడు. పగబట్టేసి ఆల్మోస్ట్ ఏం చేస్తున్నాడు, టారిఫ్స్ అన్నీ బాగా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అంటే లైక్ మీరందరూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, ఇండియాలో ఇన్వెస్ట్ చేయకండి, అమెరికాలో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి బాగా చెప్తున్నాడు. సో దానివల్ల ఏమవుతుంది, అందరు ఇండియా ఈజ్ రైజింగ్ మార్కెట్ కాబట్టి అందరు ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నారు. సో అలాంటి మార్కెట్ని కొలాప్స్ చేయడానికి ఏం చేస్తున్నాడు అంటే, ఫస్ట్ మనకి టారిఫ్లు వేసాడు. ఏమని వేసాడు, ఒక వంక పెట్టుకున్నాడు. ఏమని, రష్యాతో ఆయిల్ కొంటున్నాం కాబట్టి మేము మీ మీద టారిఫ్స్ వేస్తున్నాం. మరి అదే నిజమైతే మరి మీరు గ్యాసోలిన్ కొంటున్నారు కదా, యూఎస్ఏ గ్యాసోలిన్ కొంటుంది కదా, మరి యూఎస్ఏ గ్యాసోలిన్ కొంటే మనం ఆయిల్ కొంటేనే ప్రాబ్లం వచ్చిందా? అంటే వాళ్ళు గ్యాసోలిన్ కొంటే తప్పులేదా? యాజ్ వెల్ అస్ న్యూక్లియర్ ఫ్యూల్ కొంటున్నారు, యురేనియం 235 కొంటున్నారు, యాజ్ వెల్ అస్ అదర్ న్యూక్లియర్ ఫ్యూల్ ఫర్ దేర్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ కోసం.
ఎక్కడి నుండి కొంటారు? రష్యా నుండే కొంటారు. మరి నువ్వు రష్యా నుండి కొంటున్నప్పుడు తప్పులేదు కానీ మేము కొంటేనే తప్పొచ్చిందా? అంటే ఇండియాని ప్రెషర్ చేయాలనే చేస్తున్నాడు. ఇది అందరికీ తెలిసిందే. ఓకే. చాలామంది తెలుసుకున్నోళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నా. సో, ట్రంప్ ఏం చేశాడు? ఫస్ట్ 25% టారిఫ్స్ ఏసాడు. ఎందుకంటే ఇది బేస్ టారిఫ్ అన్నాడు. ప్రతి కంట్రీకి 10% బేస్ టారిఫ్స్ ఉంటది. కాకపోతే ఎక్స్‌ట్రా 15% ఎందుకంటే మా దగ్గర ట్రేడ్ డెఫిసిట్ ఉందంట. అంటే మనం తీసుకొచ్చే ఎక్స్‌పోర్ట్స్ వల్ల వాళ్ళకి మనం తిరిగి అంటే మనమైతే ప్రొడక్ట్ అమ్ముతున్నాం గానీ వాళ్ళ దగ్గర నుండి మనం ఏం కొనుక్కోవట్లే అంట. ఇదంతా ట్రిగ్గర్ పాయింట్ ఎప్పుడొచ్చిందంటే మన ఇండియన్ అగ్రికల్చర్ మార్కెట్‌ని ఓపెన్ చేయమని చెప్పాడు. అంటే డైరీ సెక్టార్‌ని ఓపెన్ చేయమని చెప్పాడు. పెస్టిసైడ్ సెక్టర్ అంటే వీటినేమంటారు? ఫార్మాస్యూటికల్స్ అనకూడదు. వీటినేమంటారంటే పెస్టిసైడ్స్‌నేస్తారు చూసారా? ఆ మార్కెట్‌ని ఓపెన్ చేయమని చెప్పాడు. కాకపోతే ఏం చేసాం ఇండియా హాస్ నాట్ యాక్సెప్టెడ్ ఫర్ థాట్ క్లాజ్. ఎందుకంటే మనందరికీ తెలుసు మన అగ్రికల్చర్ ఈజ్ మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. ఆ బ్యాక్ బోన్‌ని నువ్వొచ్చేసి ఆక్యుపై చేసుకుంటే నాశనం అయిపోద్ది కదా! సో, ఇండియా యాక్సెప్ట్ చేయలే. యాక్సెప్ట్ చేయనప్పుడు ఏమైంది? టార్గెట్ చేశాడు. అంటే ఇండియా నేను చెప్పిన మాట ఇన్నదా? అని చెప్పేసి ఈ టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. సో, టార్గెట్ చేయడం మొదలుపెట్టాక ఏం చేశాడంటే ఇండియా మార్కెట్ ఓపెన్ చేయట్లే కాబట్టి నేను ఎక్స్ట్రా బేస్ టారిఫ్ 10% ప్లస్ 15% టారిఫ్స్ ఏస్తా. సో, టోటల్ 25 అయిపోయిందని చెప్పాడు. కానీ 25 ఏసినా మనకు పెద్ద ఫరక్ పడట్లే. ఓకే. మళ్ళీ ట్రేడ్ డెఫిసిట్ అయితే ఉందంట. ట్రేడ్ డెఫిసిట్ అంటే మనమే ఎక్కువ అమ్ముతున్నాం. యూఎస్ఏ కంటే మనమే ఎక్కువ అమ్ముతున్నాం. సో, దాని తర్వాత ఏం చేశాడంటే ఈ ఎక్స్ట్రా 25% కాస్త 50% టారిఫ్స్‌ని పెంచాడు. సో, 50% టారిఫ్‌లు పెంచి టోటల్ 50% టారిఫ్స్ పెట్టగానే ఏమైంది? మనోళ్ళు ఇన్ని రోజులు అమ్మే వస్తువు ఏదైతే రూ. 100కి అమ్ముతున్నారో ఫారెన్ మార్కెట్‌లో, సో, ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రూ. 100కి అమ్ముతుంటే ఇన్ని రోజులు ఇది కాస్త ఎక్స్ట్రా 50% టారిఫ్స్ ఏస్తే రూ. 150 అయిపోద్ది. ఇట్ మీన్ దట్ 50% ఇంక్రీజ్ అయిపోయినట్టేగా. అంటే ఇన్ని రోజులు రూ. 1000 అమ్మినా ఉంటే ఇప్పుడు 1500కి అమ్మాల్సొస్తుంది. అంటే నాశనం అయినట్టేగా. ఇట్ మీన్ దట్ మనం ఇంత రేట్ పెంచేస్తే మన దగ్గరికి డాలర్స్ రావటం బంద్ చేస్తాయి. డాలర్స్ రావటం బంద్ చేసుడంటే ఇండియన్ మార్కెట్‌లోకి డాలర్లు రావటం ఆగిపోతాయి. ఆల్మోస్ట్ కొంచెం తగ్గిపోతాయి. ఎందుకంటే ఈ టారిఫ్‌ల వల్ల. ఓకే. ఈ 50% టారిఫ్‌ల వల్ల మన దగ్గర మొత్తానికి తగ్గిపోతది. కానీ వీడేం చేస్తున్నాడు? ఈ టైంలోనే ఇక్కడున్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఆశావాదులు ఉంటారో చూసారా? వీళ్ళని ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ అంటారు. వాళ్ళని హాట్ మనీ కోసం చూసుకుంటారు. వచ్చేసి ఇన్వెస్ట్ చేస్తారు. డబ్బులు వస్తున్నాయంటే వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు కేస్ 1కి వచ్చేయండి. ఈ కేస్ 1లో ఏం మాట్లాడుకున్నాం? ఇందాక చెప్పా. అసలేంటి ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? ఒక పర్సన్ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాడు? ఒక $1000 తీసుకొచ్చాడు. ఈ $1000 తీసుకొచ్చి అమ్మినప్పుడు రూ. 85 డాలర్ ఉంది. ఇక్కడేమవుతుంది? ఈ ట్రంప్ టారిఫ్‌లేయటం వల్ల నంబర్ ఆఫ్ డాలర్లు రావటం తగ్గిపోయింది. నంబర్ ఆఫ్ డాలర్ రావటం ఇండియాలోకి రావటం తగ్గిపోతే ఇక్కడోళ్ళకి మాత్రం ఏముంది? రూపీస్ ఎక్కువున్నాయి. అంటే ఇన్ని రోజులు డాలర్స్ వస్తున్నాయి. ఏదో ఒక విధంగా అయితే మన దగ్గర డాలర్లు వస్తున్నాయి. ఎలా అంటే మనోళ్ళు ఏదో ఒక ప్రొడక్ట్ అమ్ముతున్నారు. సో, దానివల్ల మనం ఆ డాలర్‌ని తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఆ ప్రొడక్ట్ అమ్మలేకపోతున్నాం. ఎందుకంటే కాస్ట్ ఎక్కువైపోయింది కదా! ఓకే. సో, కాస్ట్ ఎక్కువైపోయింది కాబట్టి ప్రొడక్ట్ అమ్మలేకపోతున్నాం. సో, ప్రాబ్లమ్ వచ్చింది. సో, డాలర్స్ తగ్గినాయి. డాలర్స్ తగ్గగానే వీళ్ళేమనుకున్నారు? ఈ ఆహ్, ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ డాలర్ తగ్గిపోయింది కాబట్టి వెంటనే ఉన్న డాలర్‌లన్నీ ఇంకొంచెం అమ్మేసి అంటే ఉన్నయన్నీ అమ్మేసి నేను బయటికెళ్ళిపోవాలి. ఎందుకంటే డాలర్లు గనక రావటం తగ్గిపోతే కరెన్సీ వాల్యూ పడిపోద్ది. కరెన్సీ వాల్యూ పడిపోతదేమో అని భయపడేసి ఈ ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ 1.5 లాక్ క్రోర్ ఇండియన్ మార్కెట్స్ నుండి ఎళ్ళిపోయారు. అవసరం లేదు మాకిక్కడ ఎందుకంటే ప్రాఫిట్స్ రావు అని జెప్పేసి. ప్రాఫిట్స్ రావని ఏంటి అసలు దీనికి నాకు అర్థం కాలేదు సార్. లైక్ ప్రాఫిట్ రాకపోవటం ఏంటని మీకు అనిపించుండొచ్చు. సో, దానికోసం మళ్ళీ కేస్ స్టడీకి రండి. ఈ కేస్ స్టడీలో ఇందాక చెప్పాను గదా! ఈ కేస్ స్టడీలో $1000 తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి 85,000 ఇన్వెస్ట్ చేశాడు. లాభం గనుకొస్తే 93,500 వస్తాయని చెప్పా. 93,500 వస్తాయని చెప్పా. కాకపోతే ఇది 10% ఆహ్, మార్కెట్‌లో బాగా పెర్ఫార్మ్ చేసినప్పుడు. కాకపోతే ఇక్కడేమైంది? వీళ్ళందరూ ట్రంపు మన దగ్గర టారిఫ్‌లేసేసరికి ఉన్న రూపీ వాల్యూ పడిపోతుంది కాబట్టి, ఈ పర్సన్ ఏం చేశాడు? 93,500 రావాల్సింది డాలర్ వాల్యూ గనక ఇంక్రీజ్ అయిపోయి అంటే డాలర్లు తగ్గిపోయినాయి కదా! సో, దాని వాల్యూ ఇంక్రీజ్ అయిపోద్ది. ఎక్కువున్నాయి కాబట్టి రూపీ వాల్యూ తగ్గిపోద్ది. ఓకే. రూపీ వాల్యూ తగ్గిపోయి రూ. 89 అయిందనుకోండి. ఓకే. ఒక వారం రోజుల క్రితం రూపాయి గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో, ఇప్పుడు రూ. 89 అయిందనుకో, ఇన్ రిటర్న్ వాడు
10% అయితే లాభపడ్డాడు. ఓకే. కానీ ఈ రూ. 89 అవ్వటం వల్ల ఇండియన్ రూపీ వీడేం చేయాల్సొస్తుంది, ఇప్పుడున్న డబ్బులు అమ్ముకొని పోతున్నప్పుడు 93,500 రావాల్సింది వీడికి $1000, అంటే వాడు తిరిగి రూ. 89 ఉన్నప్పుడు, అంటే 85 ఉన్నప్పుడు అయితే ఇన్వెస్ట్ చేశాడు. కానీ 89 ఉన్నప్పుడు రివర్స్ తీసుకుంటున్నాడు. అంటే వాడు ఇన్వెస్ట్ చేసిన $1000 వెనక్కి తీసుకుంటాడు. వీడికి 10% లాభం రావాల్సింది కాస్త 5% లాభమే కనపడుతుంది. ఎందుకంటే డాలర్ విలువ పెరిగిపోయింది. ఇండియన్ రూపీ వాల్యూ తగ్గిపోయింది. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి 10% లాభం అయితే వచ్చినా గానీ వాళ్ళకి రియాలిటీలో వచ్చినట్టు కాదు. అంటే నామపూరిత మాత్రమే వాళ్ళకి లాభం 10% అని. కానీ ఇన్ రిటర్న్ వాళ్ళకి అసలు డైరెక్ట్‌గా లాభం రాలే. సో, అందుకోసం ఏం చేస్తున్నారు వీళ్ళందరూ, ఓకే. రూపీ వాల్యూ పడిపోయింది. నాకు పెద్ద లాభం కనపడదు కాబట్టి నేను వెళ్ళిపోదాం అంటున్నారు. సో, అందుకోసమే వీళ్ళు 1.5 లాక్ క్రోర్ వెనక్కి లాగేసుకున్నారు. ఓకే. సో, వెనక్కి లాగేసుకోవటం వల్ల రూపీ ఇంకా నాశనం అయిపోయింది. అంటే 87 నుండి 88 అవుతుంది. 88 నుండి 89 అవుతుంది. 89 నుండి 90 అవుతుంది. అంటే కంప్లీట్‌గా రూ. 90కి రావడానికి గల కారణం ఏంటి? వన్ రీజన్ ఈస్ ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్. వాళ్ళు 1,55,00,000 కోట్లు తీసుకొని వెళ్ళిపోయారు. ఓకే. కానీ ఇలాంటప్పుడు మనం 2008లో చూసాం. 2008లో చూసాం. 2013లో చూసాం. ఏమని చూసామంటే ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ గనుక డబ్బులు గనుక వెనక్కి లాగేసుకొని పోతే కంపల్సరీ మార్కెట్ షేర్ పడిపోద్ది. మార్కెట్ విలువ పడిపోద్ది. 5% పడిపోద్ది జనరల్‌గా. కానీ ఈసారి మార్కెట్ పడలే. ఎందుకు పడలేదంటే ఇట్ వాస్ షాకింగ్. అంటే ఇండియన్ పారాడాక్సే మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే స్ట్రక్చరల్ చేంజ్ అయితే వచ్చింది. సీ, మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఓకే, ఎంతుందో తెలుసా? కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 0.2%. ఓకే. 0.2% ఉంది. లైక్ 2025 డిసెంబర్‌లో. ఇట్ మీన్ దట్ మనకసల, అంటే ఎగుమతులు ఎక్కువ లేకపోయినా దిగుమతులు ఏదైతే ఉన్నాయో అవి ఎక్కువ పెరగట్లేదంట. ఎలా పెరగట్లేదంటే మనమేం ఐఫోన్‌లు ఏం కొనడం తగ్గిలే. కాకపోతే ఏంటంటే ఎగుమతులు ఎక్కువ లేవు. లేకపోయినా దిగుమతులు కూడా ఎక్కువ లేవ్వంట. కానీ మనందరికి తెలుసు బంగారం, సిల్వర్, ఈ ఆయిల్ అయితే కంపల్సరీ ఇండియన్స్ కొనాల్సిందే బయట కంట్రీస్ నుండి. కాకపోతే ఏమైందంటే ఇట్ వాస్ నాట్ కేస్. ఎందుకోసం అంటే ఎప్పుడైతే ఈ ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ 1.55 లక్షల కోట్లు లాగేసుకొని వెళ్ళిపోయారో, మన దగ్గర డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటారు వీళ్ళని. ఓకే. ఈ డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏం చేశారంట, 1,86,00,00,000. ఓకే. వీళ్ళు 1,55,000 తీసుకెళ్తే వీళ్ళు 1,86,00,000 కొనేసారంట. మన స్టాక్స్‌ని మనోళ్ళే కొనేసారు. అసలు వీళ్ళకింత డబ్బెక్కడిదిరా అంటే మనం అందరం చేస్తున్నాం చూసారా? ఈ మధ్య మిడిల్ క్లాస్ అందరూ ఏం చేస్తున్నారు? చిన్న చిన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే మ్యూచువల్ ఫండ్స్, లేకపోతే ప్రావిడెంట్ ఫండ్స్, ఇవన్నీ చాలా స్ట్రాంగ్‌గా అయినాయి. ఓకే. సో, ఇవన్నీ ఏం చేశాయంటే మన ఇండస్ట్రీలో ఉన్న క్యాపిటల్‌ని మొత్తం కొనటం మొదలుపెట్టాయి. కొనటం మొదలుపెట్టడం వల్ల స్టేబుల్ అయిపోయింది. మీకైతే అర్థమైంది కదా! ఎందుకు మార్కెట్ కొలాప్స్ కాలన్నదానికి రీజన్ 1. రీజన్ 1 వచ్చేసి ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ బయటికెళ్ళిపోయినా మనోళ్ళు దాన్ని కొనటం మొదలుపెట్టారు. ఓకే. దిస్ ఈజ్ వన్ రీజన్. అండ్ సెకండ్ రీజన్, ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ మన దగ్గర ఒక స్ట్రాంగెస్ట్ ఎకానమీ ఉంది. అంటే స్ట్రాంగెస్ట్ ఎకానమీ ఉంది. దట్ ఈస్ సర్వీస్ సెక్టర్. ఓకే. మన ఎకానమీ పరంగా ఒక సెక్టార్‌లో బాగా లాభపడుతున్నాం. దట్ ఈస్ సర్వీస్ సెక్టర్. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ సర్వీస్ సెక్టార్‌లో సాఫ్ట్‌వేర్‌ని ఎక్కువ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఎక్కడికి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం? బయట దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. రెండోది, మనకి ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ అందరూ లాగేసుకున్న వి ఆర్ సీయింగ్ ఫర్ ఎక్స్‌టర్నల్ మార్కెట్. ఓకే. యూఎస్ అయితే వదిలేసింది. కానీ, అంటే టేక్ ఎగ్జాంపుల్, మనతో ఒకళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు మన వ్యాపారం అవసరం లే అని చెప్పారు. కాకపోతే మనం ఇన్ని రోజులు అమ్మిన దానికంటే 0.5% ఎక్కువే అమ్మామంట. ఎలా అమ్మాంరా అని షాక్ అయితుంటే బయట మార్కెట్స్ ఓపెన్ చేసుకున్నారు మనోళ్ళు. అంటే బయట దేశాలతో మార్కెట్ ఓపెన్ చేసుకున్నారు. సో, డైవర్సిఫైడ్ మార్కెట్ చేసుకున్నారు. దిస్ ఇస్ సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసి రెమిటెన్సెస్. మనోళ్ళు సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? సర్వీస్ సెక్టర్‌లో స్ట్రాంగ్ ఉన్నాం. ఓకే. మనోళ్ళు అక్కడికి గూడా పోయి పని చేస్తారుగా. మనం ఓన్లీ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్ చేయట్లే కదా! స్టూడెంట్స్‌ని కూడా ఆడికి పంపిస్తున్నాం. మనోళ్ళు ఆడికి పోయినప్పుడు అక్కడోళ్ళు సంపాదించిన డబ్బు ఇండియాకి పంపిస్తారు కదా! వాళ్ళ పేరెంట్స్‌కో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఒకటి కట్టుకోవడానికి. కట్టుకున్న దాన్ని రెమిటెన్సెస్ అంటాం. రెమిటెన్సెస్ అంటాం. ఈ రెమిటెన్సెస్ కూడా ఇంక్రీజ్ అయిపోయినాయి. అంటే స్టేజ్ 1 సాఫ్ట్‌వేర్ బాగా పనిచేస్తున్నాయి. స్టేజ్ 2 రెమిటెన్సెస్ కూడా పనిచేస్తున్నాయి. ఈ 2 స్టేబుల్‌గా ఉండటం వల్ల
యాస్ వెల్ యాస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ డిఐఐ అంటారు. వీళ్ళు ముగ్గురు ఆటోమేటిక్ ఏం చేశారు తెలుసా? ఇండియన్ ఎకానమీని స్టేబుల్ చేశారు. కానీ ట్రంప్ కొల్లు మండిపోయింది. నేను టారిఫ్లు వేసా, అన్నీ వేసా, మొత్తం కొలాప్స్ అయిపోయింది అనుకున్న ఇండియా, కానీ రికవర్ అయిపోతుందిరా మళ్ళీ వెంటనే, అసలు పెద్ద ఫరక్ కూడా పడలేదు అని చెప్పేసి, అందుకోసం ఏం చేశాడు, ఇదే H1B వీసాకి ఫైన్లు వేసాడు. ఎందుకంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం చూసావా, అది ఎలాగో చేస్తాం, అది దానికి అసలు ఆప్షన్ లేదు. ఎందుకంటే మన దగ్గర సాఫ్ట్వేర్ కొనకుండా వాడైతే ఉండలేడు. ఇప్పటికి వాళ్ళందరికీ అంత టెక్నాలజీ నేర్పించి, వాళ్ళకి అంత స్కిల్స్ నేర్పించి అంత సీన్ అయితే లేదు. రెమిటెన్సెస్ ఏదైతే ఉన్నాయో దాన్ని అయితే ఆపొచ్చు కదా. ఎందుకంటే మార్కెట్ స్టెబిలిటీ రావడానికి గల కారణం రెమిటెన్సెస్ అని అన్నాం. సో రెమిటెన్సెస్ని తగ్గియొచ్చు కదా. సో రెమిటెన్స్ని తగ్గియటం మొదలుపెట్టాడు. ఏమని చేశాడు అంటే, ఈ రెమిటెన్సెస్ తగ్గాలంటే ఏం చేయాలి, ఫారెన్కి వచ్చేటోళ్ళని బంద్ చేయాలి. సో అందుకోసం $1,00,000 ఫైన్ వేశాడు. అసలు దగ్గరుండి ట్రంప్ మొత్తం నాశనం చేయాలని అనుకుంటాడు. అంటే నాశనం చేయాలని అనుకోవటం కాదు, చేస్తున్నాడు కూడా. ఓకే. సో దిస్ వాజ్ వన్ రీజన్. ఓకే. కాకపోతే ఓకే, ఇదంతా మనకి ఆలోచిస్తే ఇక్కడ జనరల్‌గా ఆర్‌బీఐ ఏం చేస్తదంటే, ఇలాంటి సిట్యుయేషన్‌లో జనరల్‌గా ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ ఎళ్ళిపోతే రూపీ వాల్యూ ఇంకా పడిపోతుంది గదా. మరి రూపీ వాల్యూ ఇంకా పడిపోతుంది. కాకపోతే ఏంటంటే మనోళ్ళైతే బయటికైతే ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ అయితే ఎళ్ళిపోతున్నారు. ఇంకోటి రూపీ ఇంకా కొలాప్స్ అవుతుంది గానీ, మార్కెట్స్ అయితే కొలాప్స్ అవ్వట్లేదు గదా అని మీకు అనిపించొచ్చు. ఈ ఆర్‌బీఐ గూడా ఎలా ఇన్వాల్వ్ అయిందంటే ఈసారి, మన దగ్గర ఎఫ్‌పిఐ వాళ్ళు బయటికెళ్ళిపోవటం వల్ల, ఓకే. ఎఫ్‌పిఐ వాళ్ళు బయటికి పోవటం వల్ల మనకి ఇంతకుముందు ఏంటంటే వాలటైల్‌గా ఉండేటోళ్ళం. వాళ్ళు బయటికెళ్ళిపోతే మన మార్కెట్స్ అసలు డౌన్ అయిపోయాయి. వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే మన దగ్గరికి ఎక్కువ మార్కెట్ షేర్ ఇంక్రీజ్ అయిపోయేది. దీన్ని హాట్ మనీ అంటారు. అంటే బయటోళ్ళు వచ్చేసి ఇన్వెస్ట్ చేయటం, మన మార్కెట్స్ డెవలప్ అవ్వటం. కానీ ఈసారి ఏమైందంటే, ఈ ఎఫ్‌పిఐ వాళ్ళు బయటికెళ్ళిపోయినా గానీ డిఐఐ, ఇందాక చెప్పినట్టు డిఐఐ స్టెబిలిటీ ఉండటం వల్ల మనకి మార్కెట్స్ కొలాప్స్ అవ్వలే. ఇది మైండ్‌లో పెట్టుకుంటే, ఈ మొత్తం ఫెనోమెనాని అంటే ఈ 2 కాన్సెప్ట్‌లు మైండ్‌లో పెట్టుకుంటే, ఈ మొత్తం ఫెనోమెనాని అబ్జర్వ్ చేసుకుంటే, మనం స్ట్రక్చరల్ చేంజ్ తీసుకొచ్చాం. ఇంతకుముందులాగా వోలటైల్‌గా లేము. ఓకే. హై మార్కెట్ వోలటైలిటీ అయితే లేదు. అసలు మనకి దగ్గరుండి ఒక షాక్ అబ్జార్బర్ లాగా పనిచేసిందే మనకి డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఓకే. సో, ఇలాంటి టైంలో ఆర్‌బీఐ ఏం చేస్తుంది అంటే, జనరల్‌గా ఇంతకుముందు ఏం చేసేది, ఇప్పుడు ఏం చేస్తుంది. ఇంతకుముందు ఏం చేసేదంటే, డాలర్ వాల్యూ పెరుగుతూ ఇండియన్ రూపీ వాల్యూ తగ్గుతుందనుకో, ఇదేం చేసేదంటే ఆర్‌బీఐ వెంటనే దాని దగ్గరున్న ఫారెక్స్ రిజర్వ్ అంటారు. అంటే దాని దగ్గర కొన్ని డాలర్లు దాచిపెట్టుకుంటది. ఆ డాలర్‌లన్నీ మార్కెట్‌లోకి రిలీజ్ చేసేస్తది. సో దానివల్ల ఏమవుతుంది, ఓకే, డాలర్లు తిరిగి రావడం వల్ల డాలర్ వాల్యూ స్టేబుల్‌గా ఉంటది. రూపీ వాల్యూ కూడా అలానే స్టేబుల్‌గా ఉంటది. ఎందుకంటే డాలర్లు గనుక తగ్గుతున్నాయనుకో, అంటే ఇప్పుడేమైంది, మనం బయట ట్రంప్ గారు టారిఫ్ వేయటం వల్ల మనం తిరిగి అమ్మలేకపోతాం కాబట్టి ఇక డాలర్స్ రావట్లే. సో డాలర్స్ రానప్పుడు ఏమైద్ది, డాలర్స్ తక్కువ ఉండేసరికి అందరూ దాన్నే కొనాలని ఆలోచిస్తారు. ఎందుకంటే దాని మీద ఎక్కువ లాభం వస్తదని చెప్పేసి. కాకపోతే ఇన్ రిటర్న్ ఏమైందంటే ఈసారి మనోళ్ళు డాలర్స్ తక్కువ వస్తున్నప్పుడు ఆర్‌బీఐ ఇన్ని రోజులు ఏం చేసేది, ఇంకా ఎక్స్‌ట్రా డాలర్‌ని రిలీజ్ చేసేసి మార్కెట్‌ని స్టేబుల్‌గా ఉంచాలని ట్రై చేసేది. దానివల్ల మనమే నష్టపోతున్నాం అని తెలుసుకుంది. సో తెలుసుకొని ఏమంది, అవసరమైతే కొలాప్స్ అయిపోయేదాకా చూస్తా. ఓకే. ఇండియన్ రూపీ కంప్లీట్ కొలాప్స్ అయిపోయేదాకా చూస్తా. కాకపోతే దానంతట అదే రికవర్ అవ్వాలని చూస్తున్నా. టేక్ ఎగ్జాంపుల్, ఒక స్విమ్మింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మనిషి ఉన్నాడు. అతను ఈత నేర్చుకోవాలి. ఈత నేర్చుకోవాలంటే నీళ్ళలోకి దిగాలి. దిగి అతను ఈత నేర్చుకోవడం మొదలుపెడితేనే ఈత ఏదో ఒక రోజు వస్తది. ఇన్ని రోజులు ఏమవుతుందంటే, అతను మునిగిపోతున్నాడని భయంతో ఆర్‌బీఐ ఏం చేసిందంటే, ఒక వాటర్ ట్యూబ్ ఇచ్చేది. ట్యూబ్ ఇయటం వల్ల ఆ ట్యూబ్ మీద తేలుతా ఉండేటోడు. ఏది, రూపాయి. ఓకే. ఇండియన్ రూపీ అలా తేలుతా ఉండేది. అంటే ఇన్ని రోజుల్లో ఆర్‌బీఐ ఏం చేసిందంటే దగ్గరుండి, "అరే నువ్వు మునిగిపోకురా" అని ఆపింది. సో దీనివల్ల వీడికి ఎప్పటికి ఈత రాట్లా. కానీ ఇండియన్ మార్కెట్ స్టెబిలిటీ ఉండాలంటే ఈసారి నేనేం చేయాలంటే, అది కంప్లీట్‌గా మునిగిపోయేదాకా వెయిట్ చేసి, అంటే మునిగిపోయే ముందు దాకా వదిలేస్తే దానికి ఈత ఏదో ఒక రోజు ఈత అయితే నేర్చుకుంటది. ఆ కాన్సెప్ట్‌లో ఏం చేసిందంటే, ఈసారి అసలు నేను అసలు ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పేసింది. ఓకే. సో ఆర్‌బీఐ ఏం చేసిందంటే చాలా సింపుల్‌గా వదిలిపడేసింది. సో ఇన్ని గనుక చూసాక మనకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్, అయ్యా! అసలు మనం సరిగ్గా పెర్ఫార్మ్ చేయట్లే, ఆర్‌బీఐ కూడా ఇన్వాల్వ్ అవ్వట్లే, రూపీ డిప్రిషియేషన్ అయిపోతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇంకా పెరిగిపోద్ది అనిపిస్తది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటంటే, టేక్ ఎగ్జాంపుల్, మనం ఒక ₹100 ప్రొడక్ట్ తయారు చేస్తున్నాం. అది యూఎస్ఏకి గానీ ఏదైనా బయట కంట్రీకి అమ్ముతున్నాం. మళ్ళీ అదే కంట్రీ నుండి ఎంతో కొంత ₹100కి సంబంధించి తెచ్చుకున్నాం అంటే ఈక్వల్ అయినట్టేగా, 100 = 100 అని. అంటే మనం టోటల్ అవుట్‌పుట్ ఏదైతే ఉందో మిగతా కంట్రీ నుండి ఇన్‌పుట్ అయ్యేదానికి బ్యాలెన్స్ చేయటం.
కానీ ఇన్ని రోజులు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఓన్లీ 0.1%. అంటే మనమైతే ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాం. ఎక్స్‌పోర్ట్ కూడా బానే చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్ అంటారు దీన్ని. కరెంట్ అకౌంట్ డెఫిసిట్‌లో 0.1% ఉంది. కానీ ట్రంప్ టారిఫ్‌లు ఎయటం వల్ల ఫ్యూచర్‌లో ఏమైతే అది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఓకే. సో, దిస్ ఈస్ వన్ యాస్పెక్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ, కానీ ఇంకొక సెకండ్ యాస్పెక్ట్ ఏంటి అంటే సీ ట్రంప్ మనల్ని నాశనం చేస్తున్నాడు. ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ అందరిని వెనక్కి లాగేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి తక్కువ డబ్బులు రిటర్న్స్ వస్తున్నాయి. సో, యూఎస్ఏ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటుంది కాబట్టి అక్కడ మార్కెట్స్ బాగా పనిచేస్తాయని అక్కడ మనీ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ ఇండియా పరిస్థితి చూస్తుంటే ఆర్‌బీఐ అసలు సరిగ్గా ఇన్వాల్వ్ అవ్వట్లే అనిపిస్తుంది. ఇలాంటి టైంలోనే ఆర్‌బీఐతో పాటు గవర్నమెంట్ కూడా ఒక హెల్ప్ తీసుకుంది. ఎవరు హెల్ప్ తీసుకుందో తెలుసా? రష్యా హెల్ప్. రష్యా మనకు హెల్ప్ చేయడానికి వచ్చింది. ఎలా? టేక్ ఎగ్జాంపుల్ ఎస్బర్ బ్యాంక్ అనే ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ ఏం చేస్తుందో తెలుసా? ఫారిన్ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ తీసుకొచ్చేసి మన దగ్గర అంటే మన మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తా అని మొన్న వచ్చినప్పుడు ప్రామిస్ చేసింది. అంటే మొన్న ఇండియా రష్యా సమిట్ జరిగింది చూసారా? ఆ సమిట్‌లో ఎస్బర్ బ్యాంక్ మన దాంట్లో ఇన్వెస్ట్ చేసింది. సో, ఇట్ మీన్ థట్ మనకి ప్రతిసారి ట్రంప్ మనల్ని నాశనం చేద్దామన్న ప్రతిసారి రష్యా మనకు హెల్ప్ చేస్తూనే ఉంది. ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రష్యాకి. ఎందుకంటే అది చేసే పని వల్ల ఇండియా ఎప్పుడు స్టెబిలిటీ కోరుకుంటుంది. మీకు ఇక్కడ అనిపించొచ్చు ఏంటి రష్యా అంత గొప్ప ఏం చేసిందని. గొప్ప ఏంటంటే ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్ ఇవే గనక మన మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మనకంత వాల్యూ ఉండదు. అదే రష్యా వాళ్ళొచ్చేసి మన దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మన మార్కెట్‌కి మనం ఎలా ఇంపార్టెన్స్ ఇస్తున్నామో బయట కంట్రీస్ అలానే ఇంపార్టెన్స్ ఇస్తున్నాయని తెలిస్తే యూరోప్ మార్కెట్ కూడా వస్తది కదా! ఇప్పుడు యురేషియన్ మార్కెట్ రష్యా వచ్చిందంటే యురేషియన్ మార్కెట్ వచ్చినట్టే. అంటే రష్యా ఒక స్టాండర్డ్‌కి ఇన్వెస్ట్ చేస్తుందని భరోసా ఇస్తే మిగతా కంట్రీస్ వచ్చి కూడా ఇన్వెస్ట్ చేస్తాయి కదా! సో, మన మార్కెట్ మళ్ళీ స్టేబుల్ అవుతది కదా! సో, ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్ మన దరిద్రం ఏంటంటే మనకి ఒక స్ట్రక్చరల్ ఫ్రేమ్‌వర్క్ అయితే చూపిచ్చింది. ఈ మొత్తం కండిషన్. అంటే ఒక హాట్ మనీ కోసం మనం గనక చూసుకుంటే, వాళ్ళు ఎప్పుడు తీసేస్తారో, మన మార్కెట్ ఎప్పుడు కొలాప్స్ అయిపోతే ఇన్ని రోజులు అర్థం కాలే. కాకపోతే ఇప్పుడైతే మన నెగెటివ్ అయితే అర్థమైంది. అంటే జీడీపీ పరంగా మనం మంచిగానే ఉన్నాం, స్టేబుల్‌గా ఉన్నాం. మన మార్కెట్స్ మంచిగా పనిచేస్తున్నాయి. అంటే గవర్నమెంట్ కూడా మంచిగా పనిచేస్తుంది. ఆర్‌బీఐ కూడా ఎక్కడి దాకా ఉంచాలో అక్కడి దాకా ఉంచుతుంది. కాకపోతే ఇన్ని రోజులు మనకి ఎనిమీస్ ఎవరు తెలుసా? ఈ ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్సే. వీళ్ళు అవకాశవాదులు. డబ్బుల కోసం వస్తారు. డబ్బులు రావట్లేదంటే ఎనక్కెళ్ళిపోతారు. దానివల్ల ఏమైద్ది మన మార్కెట్‌లు కొలాప్స్ అయిపోద్ది. మన ఎకానమీ కొలాప్స్ అయిపోద్ది. కానీ ఇండియన్ మార్కెట్ ఈస్ సమ్‌వాట్ డిఫరెంట్ అని చెప్పేసి దీని ద్వారానే అర్థమైంది. ఇండియా ఈస్ ఎ కన్స్యూమర్ మార్కెట్. మన వాళ్ళు కరెక్ట్‌గా మన దాని మీద ఇన్వెస్ట్ చేస్తే మనం స్టేబుల్‌గా ఉంటాం. అలానే బయట కంట్రీస్‌లో రష్యా లాంటి కంట్రీస్ గనుక మన దాంట్లోకి ఇంకా ఇన్వెస్ట్ చేస్తే వి విల్ బి మోర్ స్టేబుల్ అనమాట. సో, థాట్ వాస్ ఎ బెస్ట్ మూవ్. అంటే నరేంద్ర మోడీ 2025లో లాస్ట్‌లో ఇండియా రష్యా సమ్మిట్ పెట్టుకొని మొన్న పుతిన్‌తో మాట్లాడాడు చూసా కార్‌లో. ఏం మాట్లాడుంటాడంటే ఇదే. హౌ ఇండియా షుడ్ స్టేబుల్ ఇట్స్ ఎకానమీ అని గురించే మాట్లాడుంటారు. సో, సో మీకైతే అర్థమైందనుకుంటా. ఎందుకు రూపీ అసలు కొలాప్స్ అవ్వట్లే. రోజు రోజుకి రూపీ తగ్గిపోతున్నా గానీ మార్కెట్స్ ఎందుకు కొలాప్స్ అవ్వట్లే అన్న దానికి ఫ్యూ రీజన్స్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో, మనం వీడియో ఎండ్‌కొచ్చేసాం. సో, మీకైతే మొత్తం క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నా. సో, ఈ విషయాలే ఒక భారతీయుడిగా మనం తెలుసుకోవాలి. యాస్ వెల్ యాస్ యూపీఎస్సీ యాస్పిరెంట్, యాస్ వెల్ యాస్ టీజీపీఎస్సీ యాస్పిరెంట్స్‌కైతే ఇంకెక్కువ తెలిసుండాలి. ఎందుకంటే మార్కెట్ డైనమిక్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయి, ఇండియన్ ఎకానమీ ఎలా వర్క్ అవుతుంది, ఆర్‌బీఐ ఎలా లైక్ ఫాలో అవుతుంది, రూపీ స్టెబిలైజ్ చేయడానికి అది ఎలా ఇన్వాల్వ్ అవుతుంది, మానిటరీ పాలసీస్ ఇలా ఎలా అవుతాయి, ఇవన్నీ లైక్ డైరెక్ట్ క్వెషన్స్ అనమాట యూపీఎస్సీలో యాస్ వెల్ యాస్ టీజీపీఎస్సీలో. సో, ఈ టాపిక్స్ అయితే కంపల్సరీ వింటారు అని చెప్పేసి నేను ఆశిస్తున్నా. యాస్ వెల్ యాస్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇట్ విల్ బి లైక్ మోర్ మోటివేషన్ ఫర్ మీ. ఓకే. విత్ దట్ విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.